మనకి నిన్న లార్డ్స్ వేదికగా థర్డ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఈ మ్యాచ్లో చూసుకుంటే ఒక సిచ్యువేషన్లో ఇండియన్ టీం ఖచ్చితంగా గెలిచిద్ది అనే ఒపీనియన్ అందరికి కూడా వచ్చింది. సో దాని తర్వాత చూసుకుంటే మరి దురదృష్టవశాత్తు మన వాళ్ళు ఓడిపోవడం జరిగింది. సో మరి ఈ మ్యాచ్ చూసిన తర్వాత ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్కి కూడా 1999లో చెన్నై వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచే గుర్తొస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మనకి రవీంద్ర జడేజా ఎలాగైతే చివరి వరకు పోరాడాడో, అప్పుడు చూసుకుంటే సచిన్ టెండూల్కర్ చివరి వరకు పోరాడి ఏకంగా 136 రన్స్ కొట్టాడు. ఇక్కడ జడేజా చూసుకుంటే 61 రన్స్ చేశాడు. అయితే అప్పుడు మరి మనకి చివరిలో కావాల్సింది కేవలం 17 రన్స్ మాత్రమే. మరి మన చేతిలో చూసుకుంటే 4 వికెట్లు ఉండి ఒక పక్కన సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. అప్పుడు మరి ఆ 17 రన్స్ ఉన్నప్పుడు మరి 136 రన్స్ చేసి సచిన్ టెండూల్కర్ అవుట్ అయ్యాడు. మరి ఇంకా మనకి కేవలం 17 రన్సే కదా కావాల్సింది, ఇంకా 3 వికెట్లు మన చేతిలో ఉన్నాయి అనుకుంటే టపా టైలెండర్స్ అవుట్ అవడం జరిగింది. సో దాని తర్వాత వచ్చిన అనిల్ కుంబ్లే కేవలం 1 రన్ చేశాడు. సునీల్ జోషి 8 రన్స్ చేశాడు. దాని తర్వాత వచ్చేసరికి జవహర్లాల్ శ్రీనాథ్ లాస్ట్ వికెట్లో కేవలం 1 రన్ మాత్రమే చేసి అవుట్ అవడం జరిగింది. సో దాంతో మన వాళ్ళు అప్పుడు 12 రన్స్ తేడాతో ఓడిపోయారు. మరి ఇప్పుడు చూసుకుంటే మనకి బుమ్రా, సిరాజ్ వీళ్ళిద్దరూ అవుట్ అవడంతో మనం 22 రన్స్ తేడాతో ఓడిపోవడం జరిగింది. సో ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి నిన్న మ్యాచ్లో చూసుకుంటే లాస్ట్ వికెట్ ఒక పేస్ బౌలర్ స్పిన్ బౌలర్తో చేతిలో అవుట్ అయ్యాడు కదా. అప్పుడు చూసుకున్నా సరే జవహర్లాల్ శ్రీనాథ్ ఒక పేస్ బౌలర్, మరి అప్పుడు స్పిన్నర్ వచ్చేసరికి సక్లైన్ ముస్తాక్, సో అతను కూడా ఒక స్పిన్ బౌలర్ అనమాట. అతను బౌలింగ్లో ఓడిపోవడం జరిగింది అనమాట, అంటే వికెట్ కోల్పోవడం జరిగింది. సో మరి ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మొత్తం కూడా సిమిలర్గా కనిపిస్తూ ఉన్నాయి.